కిష్కింధపురి మూవీ రివ్యూ. కథ: రాఘవ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మైథిలి, అనుపమ ప్రేమలో ఉంటారు. వీరిద్దరూ కలిసి ఘోస్ట్ వాకింగ్ టూర్స్ నిర్వహిస్తుంటారు. ఆ టూర్స్ లో పాడుబడిన బంగ్లాలకు తీసుకెళ్లి థ్రిల్ క్రియేట్ చేస్తారు. ఈ క్రమంలో కిష్కింధపురి ప్రాంతంలోని పాడుబడిన సువర్ణమాయ రేడియో స్టేషన్ కి వెళ్తారు. అక్కడే నిజమైన దెయ్యం ఎదురవుతుంది. ఆ దెయ్యం ఎవరు? ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది? రాఘవ్ ఎందుకు తన ప్రాణాన్ని పణంగా పెడతాడు అనేది కథ. ప్లస్ పాయింట్స్: అసూయ, ద్వేషంతో చనిపోయిన ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడం అనే కాన్సెప్ట్ ఆసక్తికరం. రాఘవ్, మైథిలి ట్రాక్ బాగుంది. బెల్లంకొండ యాక్షన్, అనుపమ ఎమోషనల్ నటన సినిమాకు బలమయ్యాయి. తనికెళ్ల భరణి, ప్రేమ, హైపర్ ఆది, ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. హారర్ సీన్స్, పతాక సన్నివేశాల్లో మలుపులు ఆకట్టుకున్నాయి. మైనస్ పాయింట్స్: కొన్ని సన్నివేశాలు నిదానంగా సాగడం, సెకండ్ హాఫ్ లో కొంత ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవ్వడం, స్టార్టింగ్ కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్ గా లేకపోవడం. టెక్నికల్ డిపార్ట్మెంట్: డైరెక్టర్ కౌశిక్ కొత్త కాన్సెప్ట్ తో రాబట్టిన హారర్ సన్నివేశాలు బాగున్నాయి. చైతన్య భరద్వాజ్ సంగీతం, చిన్మయ్ సలాస్కర్ కెమెరా వర్క్ సినిమాకి సపోర్ట్ అయ్యాయి. ప్రొడక్షన్ విలువలు కూడా బాగున్నాయి. ఫైనల్ వెర్డిక్ట్: కిష్కింధపురి ఒక హారర్, యాక్షన్ రివెంజ్ డ్రామాగా ఎమోషన్స్ తో కలిపి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. కొంత స్లో పేస్, లాజికల్ లూప్ హోల్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఈ సినిమా ఆకట్టుకునేలా ఉంది.